మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నౌగాం పోలీస్ స్టేషన్ జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పేలుడు పదార్థాలు దొరికాయో దాంట్లోని శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు ఫోరెన్సిక్ టీము పేలి రాత్రి 11:22కి పేలింది. 9 మంది చనిపోయిండు, 25 మందికి 25 మెంబర్స్కి గాయాలైనాయి అంట. ఆ బాడీస్ కూడా ఎంత దూరం ఎగిరిపడ్డాయంటే 300 మీటర్స్ వరకు ఎగిరిపడ్డాయంట. ఫరీదాబాద్లో 2900 kgs ఆఫ్ పేలుడు పదార్థాలు దొరికాయి. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్, దాని తర్వాత మళ్ళీ యాక్సిడెంటల్గా పోలీస్ స్టేషన్లో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్. ఇన్ని రోజులు ఎవరైనా ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ గురించి టెర్రర్ అటాక్ గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళకు చదువు లేక ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారని అంటున్నారు. సరే, డాక్టర్లకి చదువు లేకుండా ఉంటుందా? అంత తెలివి ఉన్నోళ్ళు ఎవడో ఏదో ఒకటి చెప్పిండని చెప్పి ఇట్లాంటి ఉగ్ర మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే ఆ చదువు ఏం లాభము? అట్లాంటి యూనివర్సిటీస్లో అల్ఫలా యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీస్లో హాస్టల్స్లలో ఇట్లాంటి మీటింగ్లు జరుగుతున్నాయి. ఏమి వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారంటే కాలేజ్ యాజమాన్యానికి కూడా అసలు తెలీదా? ప్రాణాలు కాపాడాల్సిన సో కాల్డ్ డాక్టర్లు, అందులో ఇంకా లేడీ డాక్టర్ కూడా ఉంది. అసలు నిజంగా అంటే జనాలకు ఎటువంటి డౌట్ రాకుండా వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఇట్లాంటి ప్లాన్స్ చేస్తున్నారు అంటే పాయిజన్ టైప్ కూడా తయారు చేసి నీళ్ళలో కలపడము, ప్రసాదాలలో ఇద్దాము అన్న రేంజ్లో వాళ్ళు కుట్ర పన్నుతున్నారంటే అంటే మీకు మీ మతం ఏమన్నా అయిపోతుందన్న ఒక భయమా? అంటే ఇట్లాంటి చెడు మార్గాన్ని ఎంచుకుంటేనే సక్సెస్ అవుతుందన్న ఒక భ్రమ కల్పిస్తున్నారా?